రాఘవ, నా లైఫ్లో జరిగిన ప్రతిదీ నీతో షేర్ చేసుకున్నా. నీకు చెప్పకుండా నేను ఏమీ చేయలేదు. నువ్వంటే నాకు అంత ఇష్టం రాఘవ. ఐ లవ్ యూ రాఘవ. రాఘవ, ఇన్ని రోజులు నేనేమన్నా తప్పుగా మాట్లాడి నేను ఇబ్బంది పెట్టుంటే సారీ రాఘవ. నేను చేసినవన్నీ జస్ట్ నేను ఆట పట్టించడానికి మాత్రమే. కానీ అట్లా సరదాగా చేసినవి మన మధ్యలో ఎన్ని గొడవలే ఇంత దూరం వస్తాయి అనుకోలే రాఘవ. అసలు ఏంటి జానకి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఇష్టపడడం ఏంటి? అందుకే రా నేను నిన్నెప్పుడు అనేది, ఆ దేవుడు నీకు తలలో మట్టే నింపిండు, మెదడు నింపలే కదా. ఈ మట్టి నింపిన నువ్వు ఇష్టపడతావు నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు జస్ట్ మా ఇంట్లో రెంట్కుండే అబ్బాయివని నేను అనుకుంటే ఇవన్నీ నీతో ఎందుకు షేర్ చేసుకుంటా? ఇంత క్లోజ్గా నీతో ఎందుకుంటా? ఇగో నువ్వు నాకు పెద్ద షాకే ఇచ్చినావు. అసలు ఇన్ని రోజులలో నేను ఒక్కసారి కూడా ఒక్క క్షణం కూడా నేను నా ఉద్దేశంతో చూడలేదు. ఒక ఫ్రెండ్ లాగానే నేను ట్రీట్ చేసిన నార్మల్గా. ఫ్రెండ్స్ అంటున్నావు కదా, మరి నేను ఎక్కడికంటే అక్కడికి ఎందుకు తీసుకెళ్ళినావు? గుడికి అడిగితే గుడికి ఎందుకు తీసుకెళ్ళినావు? నైట్ టైం ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఎందుకు లిఫ్ట్ చేసినావు? సరే ఇవన్నీ పోనీ, మనం ఇద్దరం పర్సనల్గా నైట్ టైంలో కేక్ ఎందుకు కట్ చేసుకున్నాం? ఇవన్నీ ఒక ఫ్రెండ్సే చేసుకుంటారా? ఇప్పుడు అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి, క్లోజ్గా ఉంటున్నాం కాబట్టి నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చిన, అంతేగాని లవ్ అనే ఫీలింగ్తోనైతే కాదు. సర్లే, అది తెలిసిందే కదా అందరికీ నీకు దేవుడు మట్టే నింపిండని. ఇప్పుడైతే నా మనసులో మాట నీకు చెప్పుకున్నా కదా, నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఇవానికి ఇప్పుడు కాదు, ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన. నా పెళ్ళి అనేది మా అమ్మ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటా అని చెప్పి. అవునా? అయితే ఆంటీ నాతో ఎప్పుడు అంటూ ఉంటారు నీలాంటి కోడలు వస్తే బాగుంటుంది నాకు అని. నేను మంచి ఆంటీని సెట్ చేసుకుంటాలే. హలో, నువ్వు ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడకు. ఒకవేళ నిజంగా నాకు నీ మీద ఇష్టమే ఉండుంటే మీ బావ టాపిక్ వచ్చిన ప్రతిసారి మీ బావని పెళ్లి చేసుకోమని మీ బావకు సపోర్ట్గా ఎందుకు మాట్లాడతా? ఒకసారి నువ్వే ఆలోచించాలి. అయినా దేవుడు మెదడులో మట్టి నాకు కాదు నీకు నింపిండు. నేను మా బావని పెళ్లి చేసుకున్నా నీతో షేర్ చేసుకుంటుంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నా కానీ ఇట్లా అర్థం చేసుకుంటావు అనుకోలే. నేనేం చిన్నపిల్లని కాదు రాఘవ, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఇష్టం నేను మా బావని ఎందుకు చేసుకుంటా, ఇష్టం ఉన్న నిన్ను వదిలేసి? ఇది లాజిక్లో మాట్లాడే టైం కాదు. చెప్తున్నా కదా, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీకు మీ బావే కరెక్ట్.